ఒకటే చెప్తున్నాను, నా దగ్గర నీ ఆటలు ఎంత మాత్రం సాగవు. నేను నీ మాయాజాలంలో ఇరుక్కునే రకం కాదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీ యోగ్యత ఏమిటో చెప్పడానికి వచ్చాను. నువ్వు నా దృష్టిలో కేవలం ఒక చెడిపోయిన ఆడదానివి మాత్రమే, పతితవి. నా దృష్టిలో నువ్వెప్పటికీ అంతే. నేనింతవరకు నిన్ను కనీసం తాకలేదు, ఇకపై కూడా నిన్ను తాకబోను. ఏమైంది అసలు? ఎందుకు గొడవ పడుతున్నారు? నాకు రంగు పెన్సిల్ కావాలి. రంగుల పెన్సిల్ అంతేనా? నానా, దానికి ఇస్తున్నారంటే నాకు కూడా కొత్తది కావాలి. నాకు ఒక్కదానికి రంగుల పెన్సిల్ కావాలట? నా బతుక్కి ఏ రంగు లేకుండా చేసి పారేసింది కాక వీళ్ళకి రంగుల పెన్సిల్ కావాలట. వేరే పని లేదా మీకు? ఈ చోటు తప్ప నీకింకెక్కడా నీడ దొరకలేదా? అందుకే లలితను మర్చిపో. నన్నొకళ్ళు ఉంచుకున్నారు. పెళ్ళల్తా వేరే బతుకు తెరువు చూసుకో. ఇలాంటి చోటు నుంచి దూరంగా పారిపో. నువ్వు గనక అక్కడికి తిరిగి వెళ్ళకపోతే ఆ ఇంట్లో పెద్ద దొరగారు ఒక్కని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తారు. నేను చేయగలిగిందల్లా ఒక్కటే పెద్దమ్మగారు. ఆ పని నేనిప్పుడు చేశాను. ఆ పనేంటంటే ఈ భవనంలోకి వచ్చి మీకు దాసీగా బతకడమే. నేను నీ బాధని అర్థం చేసుకోగలను. ఇక్కడికి రావడానికి ఇంకా చెప్పాలంటే ఎన్ని కష్టాలు పడ్డావో అది కూడా నేను బాగా అర్థం చేసుకోగలను. అలాగే ఇక ముందు కూడా నీకు కష్టాలు తప్పవు. ఒక పెళ్ళైపోయిన మగవాడితో, అది కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ఒక దాసీకి ఇష్టాలనేవి ఉండడానికి వీల్లేదు కదా. దాని బతుకంతా కష్టాలమేమే కదా పెద్దమ్మగారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? ఆ కుర్రదానికి భోజనం ఇవ్వడానికి వెళ్ళాను. చాలా మంచి పని చేశావు. ఆ కుర్రదానికి సేవ చెయ్యాల్సిందే. ఎందుకంటే అది మన కుటుంబం కోసం చాలా పెద్ద పని చేస్తోంది. మీరు మేనాలో పట్టుకొచ్చిన కోడళ్ళు కూడా ఆ పని చేయలేకపోయారు కదా. నువ్వు చాలా మంచి పని చేశావు. నేనొకటే అడుగుతున్నాను, తమరసలు అలా ఎందుకు చేశారు? నన్ను మీరు మోసం చేశారు. కట్టుకున్న భర్తనే మోసం చేస్తారా? కన్న కొడుకు మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయా? నీకు తెలియంది కాదు. ఎవరైనా ఒక భార్యకి తన భర్త కంటే ఎక్కువ ఏది ఉండదు. అవునా కాదా? ఏమీ చిన్న విషయం కాదు. భార్యాభర్తల మధ్య జరగకూడని పెద్ద నేరం అది. అంత పెద్ద నేరానికి చాలా పెద్ద శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏమిటో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. అంత పెద్ద నేరానికి ఎంత పెద్ద శిక్ష వేయాలో మీరే చెప్పాలి.